న్యూస్ నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. జిల్లాలో ఇన్ఛార్జ్ మంత్రి సుడిగాలి పర్యటన, ధాన్యం కొనుగోలు కేంద్రాల సందర్శన, గత ప్రభుత్వ తప్పులు పునరావృతం కానివ్వబోమని స్పష్టీకరణ. పంతానికి పోతున్న దస్తావేజు లేఖరులు, దుకాణాలు మూసి గుట్టుగా పనులు, పారదర్శకంగా కొనసాగుతున్న రిజిస్ట్రేషన్లు. తడపాకల్ గోదావరికి భారీగా తరలివచ్చిన భక్తులు, నదిలో పుణ్య స్నానాలు, శివలింగాలకు పూజలు. మంత్రి పర్యటనలో ప్రోటోకాల్ వివాదం, అధికారుల తీరుపై ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఆగ్రహం. ఏ దశలోనూ రైతుకు నష్టం వాటిల్లకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. సన్నాలకు అదనంగా 500 బోనస్ చెల్లింపు చేస్తామన్నారు. తరుగు, కడత పేరిట కోతలు విధిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులను పునరావృతం కానివ్వబోమని స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లాలో గురువారం స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సుడిగాలి పర్యటన జరిపారు. డిచ్పల్లి మండలం మెంట్రోస్పల్లి, ఆర్మూర్ మండలం పెర్కేట్, ఎడపల్లి మండలం ఠాణాకలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి సందర్శించి రైతుల నుంచి ధాన్యం సేకరిస్తున్న తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కొనుగోలు కేంద్రాలలో రైతుల సౌకర్యార్థం అందుబాటులో ఉన్న సదుపాయాలు తనిఖీ చేశారు. మాయిశ్చర్ మీటర్ ద్వారా ధాన్యం తేమ శాతాన్ని మంత్రి స్వయంగా కొలిచారు. కేంద్రాలకు ధాన్యం తెచ్చిన రైతులను పలకరించి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని ఆరా తీశారు. రైతుల నుండి సేకరించిన ధాన్యం వివరాలతో కూడిన రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రం నుండి ధాన్యం నిల్వలు రైస్ మిల్లుకు రవాణా చేయడానికి ముందే విధిగా రైతుకు రసీదు ఇవ్వాలన్నారు. దీనివల్ల రైతులు రైస్ మిల్లుల వద్ద కోతల పేరిట నష్టపోకుండా నిలువరించవచ్చని సూచించారు. ధాన్యం కొనుగోలు పర్యవేక్షణ కోసం ప్రతి కేంద్రానికి ఒక అధికారి చొప్పున నియమించాలని, అవసరమైతే ఇతర శాఖల అధికారులకు ధాన్యం సేకరణపై శిక్షణ ఇచ్చి వారి సేవలను వినియోగించుకోవాలని సూచించారు. మంత్రి వెంట ఎమ్మెల్యేలు పి. సుదర్శన్ రెడ్డి, డాక్టర్ భూపతి రెడ్డి, పి. రాకేష్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, ఐడీసీఎంఎస్ చైర్మన్ తారాచంద్ నాయక్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బినందన్, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, భోజన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి తదితరులు ఉన్నారు. రైతు మిల్లర్ ప్రకారం దళారు కూడా వీలు, ఇదే ప్రకారం అయితే జమ కావాలి. ఇది ఏజెంట్ తూకనే చేస్తారు. తూకానికి సంబంధించి కూడా ఈ బస్తా తూకం 600 గ్రాములు, బస్తా 40 కిలోలు బొట్టు పెడతాము. ఈ 600 గ్రాములు కాబట్టి బస్తాకు వేస్తే 600 గ్రాములు. ఏం చేస్తాం చోట్ల 41 కిలో పెడతాము, అంటే 400 గ్రాములు ఎక్స్ట్రా ఉంటాయి. ఈ 400 గ్రాములు ఎక్స్ట్రా కొన్ని చోట్ల మళ్ళీ 5% దగ్గర వీలు లేకుండా ఉండడం కోసమే సరే 400 గ్రాములు ఎక్స్ట్రా అయినా కూడా ఈ 10 గ్రాములు పెట్టి 40 500 సార్. ఏంటంటే ఇది బస్తా రోజు ఉంటుంది. పోయినప్పుడు ఏంటంటే తేమ శాతం కూడా తగ్గుతుంది. దాని తర్వాత కొన్ని రకాల ఉండడం కోసం ఇక్కడ తూకం చేసిన తర్వాత 42 కూడా పెట్టొద్దు, 41 500 పెట్టండి, లేదా 41 పెట్టండి, అభ్యర్థం లేదు. అన్నిటికంటే ఇంపార్టెంట్ రైతుకి ఇది ముట్టాలి. మళ్ళీ రైతు అక్కడ పోటీ పెట్టి రైతుకు కూడా ఏం చెప్తున్నారంటే మీరు రసీదు వచ్చిన తర్వాత మీ చేతికి వస్తే ఇది భద్రంగా మీదనే పెట్టుకోవాలా. ఇది వచ్చిన తర్వాతనే బస్తాలు లారీకి ఎత్తాల. ఇది ఇవ్వకుండా బస్తాలు లారీకి ఎత్తనియద్దు. 10% అంటే 500 మంది, 10% ఎంప్లాయీస్ను హయ్యర్ క్యాడర్ వాళ్ళు ఒక్కొక్క సెంటర్కు అధికారి బాధ్యత. కంపల్సరిగా నెల రోజులు మహా అంటే నెల రోజులకు ఉంటుంది కొనుగోలు. ఈ కొనుగోలు టైం అయిపోయేంత వరకు అధికారి బాధ్యత వాళ్ళు అక్కడే ఉంచాలి. ఆ ఏ సెంటర్కు ఏ అధికారో వాళ్ళ పేర్లు, వాళ్ళ పూర్వకులు సహా లిస్ట్ తయారు. ఆ లిస్టును సంబంధిత మార్కెట్ కమిటీ వాళ్ళకు, సంబంధిత డిఆర్డీ అందరూ కూడా వాట్సాప్లో షేర్ చేయండి. నాకు కూడా వాట్సాప్లో పెట్టాం. మేము కూడా దాన్ని వైడ్గా సర్కిల్ చేస్తాం. ఎమ్మెల్యేలు కూడా ఇవ్వండి, అందరికి ఇవ్వండి. ఇది అంటే 56 దీనిలో పెన్తోటి వచ్చారు, పెన్తో రాసి
ఇంటూ రేటు కూడా సంతకాలు పెట్టాలి బట్టి ఇమ్మీడియట్గా ఆర్డర్ ఎప్పుడో కావాలి. ఏదైనా రైతు చేసుకుని ఖర్చు పెట్టడానికి ఇప్పుడు రైతాంగానికి సంబంధించి ఈ టార్పులు ఎన్ని ఉన్నాయి, వర్షం వస్తే తడగడం కోసం ఎన్ని టార్పులు అవినీతి పర దయాదక్షిణ పైన ఉండడానికి వీలేదు. సరే ఇప్పుడు మీరు చెప్పింది ఇంప్లిమెంట్ అయ్యేటట్టు చూడండి. ఒకరోజు అటు ఇటు ఇది కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కుటుంబ సంసారం లెక్కనే కదా, సంసారం లెక్కనే కదా. సంసారం అంతా అగుడు లేపి మొత్తం చెత్త చేసి చేతికి ఇచ్చేయాలి. మళ్ళీ వాళ్ళే మాట్లాడితే కరెక్ట్ కాదు. మా మీడియా మిత్రులకు చెప్తా ఉన్నా, మొత్తం వాస్తవాలు తెలియాలి ప్రజలకు. అందుకే రైతులకు సంబంధించి 100% సన్నాలకు 500 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తున్నాం, బోనస్ ఇస్తూ ఉన్నాం. వీటిని కూడా మొత్తం కూడా రైతు ఖాతా జమ అవుతుంది. రైతు నష్టపోకుండా రసీదు ఇక్కడ ఇవ్వాలని చెప్తున్నాం. వీళ్ళు మళ్ళీ మిల్లు కాడు పోవాల్సిన అవసరం లేదు. తూగాలు కట్టుండాలి, మాయిశ్చర్ ప్రకారం అన్నీ కూడా లెక్క ప్రకారం చేసినాం. అదే తెలుసుకుందామని ఇక్కడ వారు లైసెన్స్ కలిగిన దస్తావేజు లేఖరులు కాదు. గతంలో డాక్యుమెంట్ రైటర్లకు ప్రభుత్వ గుర్తింపు ఉండేది, కానీ అది ఇప్పుడు లేదు. అయినా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో తమ అజమాయిషీ నడవాలని ధర్నాకు దిగారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో 70 మంది వరకు డాక్యుమెంట్ రైటర్లు ఉన్నారు. జిల్లా రిజిస్టర్ కార్యాలయంలో చనిపోయిన వ్యక్తి మీద తప్పుడు ధృవపత్రాలను సృష్టించి రిజిస్ట్రేషన్ చేయించిన ఘనత దస్తావేజు లేఖరులది. తప్పుడు ధృవపత్రాలతో భూమి రిజిస్టర్ చేసినందుకు గాను ఒక అధికారి బలయ్యాడు. ఆయనపై సస్పెండ్ వేటు పడింది. ఎలాంటి ప్రభుత్వ పరంగా గుర్తింపు లేని దస్తావేజు లేఖరులు కార్యాలయంలో అన్ని చక్కదిద్ది వారి హవా కొనసాగించారు. అంతలోనే ఉద్యోగుల బదిలీ జరిగింది. నూతనంగా నియామకం జరిగిన అధికారులు డాక్యుమెంట్ రైటర్ల దస్తావేజులు క్షుణ్ణంగా పరిశీలించి వాటికి ఆమోదం తెలుపుతున్నారు. స్వయంగా కార్యాలయాన్ని ఆశ్రయించిన వారికి తగిన సూచనలు ఇస్తూ పనిచేస్తున్నారు. ఇది ఓర్వలేక అధికారులపై ఒత్తిడి పెంచేందుకు ధర్నా పేరిట నాటకానికి తెరలేపారు. షట్టర్ మూసి ఉంచి లోపల డాక్యుమెంట్ తయారు చేసి కార్యాలయంలోకి వచ్చి వెళ్లిన దృశ్యాలను లోకల్ న్యూస్ బంధించింది. రూరల్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఈ దృశ్యాలు చిక్కాయి. వారం రోజుల క్రితం ఇన్ఛార్జ్ బాధ్యతలు చేపట్టిన సబ్ రిజిస్ట్రార్ కాంత్ మాట్లాడుతూ, రోజుకు 20 డాక్యుమెంట్లు చేస్తున్నామని, ధర్నా వల్ల పెద్దగా ఫైళ్లు రావడం లేదన్నారు. ఇదంతా ఒకటైతే ఇక్కడ మాత్రం వీరందరినీ కాదని కృష్ణప్రసాద్ అనే డాక్యుమెంట్ రైటర్ మాత్రం దుకాణం తెరిచి ఉంచారు. కారణం తెలుసుకోగా సామాన్యులైన దస్తావేజు లేఖరులు అధికారులపై ఆరోపణలు చేస్తూ పబ్బం గడపడానికి యత్నిస్తున్నారని చెప్పారు. డాక్యుమెంట్ రైటర్లు తామే గొప్ప అని భావిస్తున్నారు, కానీ ఎందులో అని ఆయన నిలదీశారు. మరోపక్క రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి అనే విషయం మాత్రం సత్యమని డిఐజీ రమేష్ రెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు. ప్రస్తుతం నా పేరు రవికాంత్ అండి. నేను నిజామాబాద్ రూరల్ ఆఫీస్లో ఇన్ఛార్జ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. నేను గత వారం నుంచి చేస్తున్నాను. ఇక్కడైతే మన నిజామాబాద్ రూరల్ ఆఫీస్లో ఉన్న ఇష్యూస్ ఇక్కడే లేవు. వాళ్ళ పిలుపు కూడా బతుపడడం జరిగింది. ప్రజెంట్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా రియల్ ఎస్టేట్ రంగం కొంచెం వచ్చింది కాబట్టి దశలు కూడా రీసెంట్గా కాకపోవడం ఒక కారణం కూడా కావచ్చు. ప్రజెంట్ మా దగ్గర 3 days నుంచి డాక్యుమెంట్ మందగించినాయి. 3 days బిఫోర్ ఎలా ఉంది? ఆఫ్టర్ 3 days మినిమము 25 నుంచి 30-40 డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ అయ్యాయండి. డిస్ట్రిక్ట్ డాక్యుమెంట్ రైటర్స్ ధర్నా పిలుపునివ్వడం వల్ల గత 3 రోజుల నుంచి రిజిస్ట్రేషన్ మందగించినాయి. ఈ డాక్యుమెంట్స్ ధర్నాకి ఎందుకు పాల్పడుతుంది ఐడియా ఉంది? ఇక నాకు అంత ఐడియా లేదండి. ప్రజెంట్ అయితే ఇక్కడ ఎటువంటి ఇష్యూస్ లేవు. ఇక్కడ ఇష్యూస్ ఉంటే ఇప్పుడు ఇస్తున్నారు, ఆల్రెడీ రిజిస్ట్రేషన్ పబ్లిక్ వస్తున్నారు. మేము అన్ని విధాలు సహకరిస్తూ వాళ్ళ పనులు పూర్తి చేసి పంపించేస్తున్నాం. అవగాహన జనాలు పబ్లిక్ డైరెక్ట్ డాక్యుమెంట్ తయారు చేసుకుని రిజిస్ట్రేషన్ చేసేస్తుంది. దాంట్లో అవగాహన ఉండే అగ్రిమెంటే కదా అండి వాళ్ళు చేసుకుంటాం. అమ్మే వాళ్ళు కొనే వాళ్ళు వాళ్ళ ప్రాపర్ టైంలో వాళ్ళు లాస్ట్ డాక్యుమెంట్ ప్రిపేర్ చేసుకొస్తే రిజిస్ట్రేషన్ చేస్తారు. ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. మాకంటే ఇక్కడ ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే నేను లాంగ్ స్టాండ్ నుంచి చేస్తున్నా మనం చెప్పగలుగుతాను. నేను వచ్చింది మన ఇన్ఛార్జ్ వచ్చిన 2 days నుంచి లాస్ట్ వీక్ నుంచి ఇన్ఛార్జ్ ఉన్నారు. ఇక్కడైతే ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎలాంటి సిచ్యువేషన్ ఎక్స్పెక్ట్ చేస్తుంది సార్? ఇది విధానం ఉంటే బాగుంటుందా, లేకుంటే డాక్యుమెంట్ ప్రాక్టీస్ పుషింగ్ ఉంటే బాగుంటుంది? అంటే ఇప్పుడు రైటర్స్ ఎలాగంటే వాళ్ళు పబ్లిక్ మాకు మధ్యలో వాళ్ళ అడ్వకేట్ లాగా అంతే. వాళ్ళు
ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు కోర్టుకు వెళ్ళినట్టుంది అడ్వకేట్లు అయితే మనం పని చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే అంతకుముందు వీళ్ళకి లైసెన్స్ ఉండేటి రైటర్లు, ఇక అంతా గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు తను అబాలిష్ చేసింది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు కొంచెం పల్లెటూరు వాళ్ళకి ఏం తెలియదు కదా, ఎడ్యుకేషన్ పీపుల్ అయితే వాళ్ళు చేసుకుని వస్తారు, అడ్వకేట్ డాక్యుమెంట్ చేసుకుని వస్తారు. కానీ విలేజ్లో ఉన్న పీపుల్ తెలియదు కదా డాక్యుమెంట్ ఎలా తయారు చేసుకోవాలి. సో ధర్నాలు వాళ్ళ డిమాండ్లు ఆరోపణలు కొన్ని రిసర్వ్ మీద అధికారుల మీద ఆరోపణలు చేస్తూ మాకు అనుకూలంగా లేరు నిశ్చయిస్తున్నారు. వాళ్ళతో మీరు కలిసి ఉన్నారా, కలిసి లేరా? నాకు ఎలాంటి సంఘంతో అనుబంధం లేదు. నేను ఇండివిజువల్. నేను బతకడానికి నాతో పాటు నా వర్కర్స్ బతకడానికి నేను ఏర్పాటు చేసుకున్న ఇది ఆఫీస్. దిస్ ఇస్ నాట్ ఏ గవర్నమెంట్ ఆఫీస్. ఇట్స్ ప్యూర్లీ నో లైసెన్స్. నాకు మీరు అడిగిన క్వశ్చన్లో ఫస్ట్ పాయింట్ ఏది, వాళ్ళందరూ కలిసి ధర్నాలు చేస్తున్నారని అన్నారు, ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఆరోపణలు చేసిన దాంట్లో ఎలాంటి నిజం లేదు. ఎందుకు లేదంటే డ్రాఫ్టింగ్ ఏ విధంగా తయారు చేయాలా, దానికి కావాల్సిన రిక్వైర్మెంట్ ఏం పెట్టాలా అన్నది వాళ్ళు పెట్టట్లేదు. ఫస్ట్ పాయింట్. డ్రాఫ్టింగ్ పొజిషన్కి వచ్చేటప్పటికి డ్రాఫ్టింగ్ పైన వాళ్ళకు అవగాహన లేదు. ఇప్పుడు ఏ డ్రాఫ్టింగ్ ఎట్లా చేయాలనేది అవగాహన లేనప్పుడు ఎనీ సబ్మిస్తారు, ఏ సబ్మిస్తారు అయినా దాన్ని రిఫ్యూజ్ చేస్తాడు, పక్కన పెడతాడు. ఇది కాదన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, కాదని పక్కన పడేసిండు, కొర్రీలు పెట్టిండు. అంటే వాళ్ళ మీనింగ్, వాళ్ళ ఆలోచన విధానం పెట్టిందంటే పైసలు అడుగుతున్నాడు ఆలోచన విధానానికి వెళ్ళిపోతున్నాడు అంతే. కానీ ఏ సబ్మిస్తారు కూడా అలాంటి ఆలోచన ఉండదు. జెన్యున్ ఉంటే చేసేస్తాడు, జెన్యున్ లేకపోతే పక్క పెడతాడు అంతే. ఇప్పుడు ఎందుకోసం ఈ డాక్యుమెంట్ రైట్స్ ధర్నా చేస్తున్నాడు? మరి వాళ్ళకు డ్రాఫ్టింగ్ తయారు చేయడమే చెల్లది. ఫస్ట్ పాయింట్. ఇప్పుడు ఈ రిజిస్ట్రేషన్ యాక్ట్ గురించి తెలియాలా ఫస్ట్. కార్తీక మాసాన్ని ప్రజలు ఎంతో పవిత్ర మాసంగా భావిస్తారు. గంగా నది స్నానాలు ఆచరించి పరమశివుణ్ణి కొలుస్తారు. నదిలో దీపాలను వదిలి కలకాలం పచ్చగా ఉండాలని సుహాసినిలు పూజలు చేస్తారు. ఎర్గిట్ల మండలం తడపాకల గోదావరి నదికి ప్రజలు తరలివచ్చారు. వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు గోదావరి పుణ్య స్నానానికి వచ్చారు. కార్తీక శుద్ధ చతుర్దశిని వైకుంఠ చతుర్దశిగా పిలుస్తారు. శివునికి అత్యంత ప్రీతికరమైన రోజుగా భావిస్తారు. భక్తులు గోదావరి నదిలో పుణ్య స్నానాలను ఆచరించి ఇసుకతో శివలింగాలను చేసి పూజలు చేశారు. అనంతరం ఆలయంలో అభిషేకం, అర్చనలు చేసి శివలింగం చుట్టూ పిండితో చేసిన ప్రమిదలతో పాటు ఉసిరికాయలపై దీపాలను వెలిగించి పూజ చేశారు. తరువాత గోదావరి నదిలో ఉసిరికాయ దీపాలను వదిలారు. ఉసిరి చెట్టుకు క్రింద ఉసిరికాయ దీపాలను వెలిగించారు. రామాలయంలో పూజలు చేసి తరువాత పురోహితుడికి దీపాలను దానం చేశారు. పురోహితుడు మాట్లాడుతూ కార్తీక మాసం చాలా విశిష్టమైనదని, కార్తీక శుద్ధ చతుర్దశి వైకుంఠ చతుర్దశిగా పిలుస్తారు కాబట్టి శివకేశవులను పూజించడం వల్ల ఆయురారోగ్యాలు సుఖశాంతులతో సుమంగళులుగా వర్ధిల్లుతారని అన్నారు. దీపం దానం చేయడం వలన సకల దోషాలు పాపాలు తొలగిపోతాయని, ఆశించే శుభాలు ఆనందం చేకూరుతాయని అన్నారు. ఈరోజు కార్తీక మాసం యొక్క గురువారము. చాలామంది భక్తులు సోమవారము, శుక్రవారము ఈ ప్రతి కార్యక్రమం లోపల భక్తులు వచ్చేసి ఈ గోదావరి లోపల పుణ్యస్నానం ఆచరించిన తర్వాత ఆ స్వామివారి చూసుకొని శివలింగాలను తయారు చేసి ఆ శివలింగానికి అర్చనలు, అభిషేకాలు గోదావరి చేసి అక్కడ దీపారాధన చేసి భక్తుల యొక్క కోరికలు చెందిన మహేశ్వరుని వేడుకొని ఆ తర్వాత ఈ రామాలయంలో వచ్చేసి ఆ రామాలయ స్వామివారి పేరు మీద దీప నైవేద్యం పూజలు జరిగిన తర్వాత అర్చనలు అది ఆత్మ జరిగిన తర్వాత
స్వామివారి యొక్క కీర్తన గురించి వారు దీపారాధనలు చేస్తుంటారు భక్తులు. ప్రతి కార్తీక మాసం లోపల పూర్ణం లోపల అందరూ పూజ చేసి భక్తులు ఆ దేవుని యొక్క సంపూర్ణ కృపా కటాక్షించుకుంటారు. ఈ కార్తీక మాసం శివునికి మహా ప్రీతికరమైన రోజులు. ఈ రోజుల ప్రతి ఒక్కరూ ఆ స్వామి యొక్క ధ్యానం చేసుకుంటూ ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ అని హరినామస్మరణ చేస్తూ హరిహరస్తూ అయ్యప్ప స్వామి కూడా ఇదే కార్తీక మాసం లోపల మాలు చేసుకుంటారు. ఆ స్వామి యొక్క సన్నిధి, ఆ స్వామి కృపా కటాక్షించుకుంటారు. కావున భక్తులందరూ విశేషమైన జనాదరణ పొంది గంగ సమాచి ఆ స్వామికి ధూప దీప నైవేద్యం తర్వాత దీపాలంచి కార్తీక పుణ్యస్నానం. నిజామాబాద్ జిల్లాలో కొనుగోలు కేంద్రాల పరిశీలన కోసం వచ్చిన ఇన్ఛార్జ్ మంత్రి పర్యటనలో ఫ్లెక్సీ విషయంలో రగడ జరిగింది. ఫ్లెక్సీలో ప్రోటోకాల్ తప్పారంటూ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు జిల్లా పర్యటనలో భాగంగా ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్ కొనుగోలు కేంద్రం ఏర్పాటు వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఎమ్మెల్యే ఫోటో లేకపోవడంతో కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే వచ్చినప్పుడు అధికారులు రాకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ పై కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సమక్షంలోనే కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఆగ్రహం చెందిన బీజేపీ కార్యకర్తలు ఏసీపీ సమక్షంలోనే ఫ్లెక్సీలను చించివేశారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఆడుకుంటున్నాను నువ్వేం చెప్తున్నావు? రోడ్ వేయాలి పెరిగిట్లో చూపిస్తాను. రాజకీయం ఎందుకు? రాజకీయం ఎట్లా ఇంపేస్తావు? ప్రజాస్వామ్యం ఇది. ఒక్కరికి ఏమైంది? రాజకీయం చేద్దాం. మీరు వేసిరు ఎప్పుడన్నా? రేవంత్ రెడ్డి జిందాబాద్. రేవంత్ రెడ్డి ఎందుకు వచ్చి ఎందుకు వచ్చారు? ప్రజలు ఓడగొట్టడం ఎమ్మెల్యే వచ్చినప్పుడు ఎమ్మెల్యే
భారతదేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ దేశానికి చేసిన సేవలు అమోఘమని రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్ కొనియాడారు. అన్ని రంగాల్లో దేశాన్ని ప్రగతి పథం వైపు నడిపించిన ఘనత నెహ్రూకు దక్కుతోందని తెలిపారు. జిల్లా కేంద్రంలోని స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జవహర్ లాల్ నెహ్రూ 135వ జయంతిని పురస్కరించుకొని రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, పార్టీ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం గాంధీ చౌక్ లో గల నెహ్రూ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తాహిర్ బిన్ హమ్దాన్ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశానికి నెహ్రూ చేసిన సేవలు అమోఘమని కొనియాడారు. దేశ మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ భారతదేశం అన్ని రంగాలలో అభివృద్ధి చెందే దిశగా ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారని అన్నారు. దేశ సేవలో నెహ్రూ కుటుంబం ప్రాణాలను సైతం పణంగా పెట్టి దేశానికి స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టారని చెప్పారు. పారిశ్రామిక రంగంలో దేశం ముందుకు వెళ్లే విధంగా ప్రభుత్వ, ప్రైవేటు రంగాలను కలిసి పనిచేసే విధంగా రూపొందించారని పేర్కొన్నారు. వ్యవసాయ విధానంలో అధునాతన మార్పులు తీసుకొచ్చి భూ సంస్కరణలు చేపట్టారని, ప్రజలందరి శ్రేయస్సుకు గొప్ప నిర్ణయాలు తీసుకున్న గొప్ప వ్యక్తి అని తెలిపారు. నెహ్రూకి బాలలంటే ఎంతో ఇష్టమని నవంబర్ 14న దేశవ్యాప్తంగా బాలల దినోత్సవంగా జరుపుకుంటారని అన్నారు. ప్రస్తుతం దేశంలో ఉన్న పాలకులు నెహ్రూను తక్కువ చేసి మాట్లాడే ప్రయత్నం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ శాఖ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి, మాజీ పిసిసి కార్యదర్శి రాంభూపాల్, జిల్లా సేవాదళ అధ్యక్షులు సంతోష్, నగర మహిళా కమిటీ అధ్యక్షురాలు రేవతి, ఎస్టీసీల అధ్యక్షులు సుభాష్ జాదవ్, డీసీసీ డెలిగేట్ లవంగం ప్రబోధ్, మహిళా కాంగ్రెస్ నాయకులు చంద్రకళ, పోల ఉషా పాల్గొన్నారు. ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని ఆ రోజు స్వాతంత్ర సమరయోధులుగా పండిత్ జవహర్లాల్ నెహ్రూ, బాబాసాహెబ్ అంబేద్కర్, మౌలానా అబుల్ కలాం ఆజాద్, సుభాష్ చంద్రబోస్ మనకు అందించినటువంటి ఈ ఫలాన్ని ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మనం ముందుకు నడవవలసినటువంటి బాధ్యత మన మీద ఉందనేటువంటి విషయాన్ని గుర్తు చేసుకుంటూ తొలి ప్రధానిగా ఆయన తీసుకున్న నిర్ణయాలు భారతదేశం అన్నిటికన్నా గొప్ప దేశం, అనేక మతాలు, అనేక కులాలు, అనేక సంస్కృతులు భిన్నత్వంలో ఏకత్వంగా ఉన్నటువంటి ఈ దేశ ప్రజాస్వామ్యంలో పండిత్ జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా మనకు అందించినటువంటి ఫలాలు ఆ రోజు నిజామాబాద్ జిల్లాకు కూడా పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారితో సత్సంబంధం, ఆయన ఈ నేల మీద అడుగుపెట్టినటువంటి విషయాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ఈ దేశంలో రైతు లేనిదే రాజ్యం లేదు అనేటువంటి కాంగ్రెస్ పార్టీ విశ్వాసంలో భాగంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు ఆయన శంకుస్థాపన చేసినటువంటి ఆ రోజు ఆయన శంకుస్థాపన చేయడమే కాదు 16 లక్షల ఎకరాలకు నీరు అందించే కార్యక్రమాన్ని ఇచ్చినటువంటి ఘనత. అదేవిధంగా ఈ దేశంలో బాక్రానంగల్ ప్రాజెక్ట్, అదేవిధంగా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్, శ్రీశైలం ప్రాజెక్ట్ నిర్మాణం జరిగినటువంటి విషయాన్ని గుర్తు చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఈ దేశంలో రైతాంగానికి ప్రాధాన్యతనివ్వడం, రైతుతో పాటు ఈ దేశంలో విద్యా వ్యవస్థను కూడా ముందుకు నడిపించేటటువంటి కార్యక్రమం తీసుకున్నటువంటి విషయాన్ని గుర్తు చేసుకుంటూ మన బాధ్యతగా పండిత్ జవహర్లాల్ నెహ్రూ ఏదైతే మనకు అందించిన ఫలాలు ఉన్నాయో ఆ ఫలాలను ముందుకు తీసుకుపోయేటటువంటి కార్యక్రమం తీసుకోవాలా. అదేవిధంగా ఒకసారి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారిని గుర్తు చేసుకుంటూ ఆయన ఒక ఉన్నతమైనటువంటి కుటుంబంలో పుట్టినటువంటి వాళ్ళ తండ్రి మోతీలాల్ నెహ్రూ గారు ఈ దేశ ప్రజాస్వామ్యం కొరకు తమ ఆస్తులను తమ అన్నిటినీ కోల్పోయినటువంటి ఈ దేశ ప్రజాస్వామ్యంలో పోరాడేటటువంటి స్వాతంత్ర సమరయోధులకు ఆయన అందించినటువంటి విషయాన్ని గుర్తు చేసుకుంటూ అదేవిధంగా పండిత్ జవహర్లాల్ నెహ్రూ 10 సంవత్సరాలు జైల్లో ఉన్నటువంటి విషయాన్ని గుర్తు చేసుకుంటూ మనం ఈరోజు త్యాగాల కుటుంబం ఏదైతే ఉందో పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారితో పాటు ఇందిరాగాంధీ గారు ఈ దేశం కొరకు త్యాగం చేసినటువంటి విషయాన్ని, అదేవిధంగా రాజీవ్ గాంధీ గారు ఈ దేశ సమైక్యత కొరకు తన ప్రాణాన్ని ఇచ్చినటువంటి విషయాన్ని, అందుకొరకే పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారిని జ్ఞాపకంలో మొట్టమొదట మనం జ్ఞాపకం చేసుకునేది ఆయన పిల్లలంటే ఇష్టపడేవాడు, పిల్లలంటే ప్రేమించేవాడు, పిల్లలంటే గౌరవించేవాడు, పిల్లల కొరకు ఏదైనా చేయాలనేటువంటి తపన ఉన్నటువంటి వ్యక్తిగా మనం పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారిని గుర్తుంచుకుంటాం. అందుకొరకే 14వ నవంబర్ నాడు ఆయన బాలల దినోత్సవంగా ఈ దేశంలో ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో జరుపుకుంటున్నటువంటి విషయాన్ని గుర్తు చేసుకుంటూ
పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి జన్మదినాన్ని వ్యవసాయ కార్మికుల సమగ్ర చట్టాన్ని అమలు చేయాలని అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి రామకృష్ణ డిమాండ్ చేశారు. జీవన భృతి సంవత్సరానికి 24,000 రూపాయలు ఇవ్వాలన్నారు. ఏఐపీకేఎంఎస్ జిల్లా కమిటీ సమావేశం ఆర్మూర్ కుమార్ నారాయణ భవన్ లో ఏఐపీకేఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె గంగన్న అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఏఐపీకేఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి రామకృష్ణ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 60% మంది వ్యవసాయంపై ఆధారపడి బ్రతుకుతున్నారన్నారు. ఇందులో 85% మంది చిన్న సన్నకారు రైతులు, మొత్తం రైతుల్లో 50%కి పైగా వ్యవసాయ కూలీలు ఉన్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 55% పైగా వ్యవసాయ కూలీలు ఉన్నారని, వీరికి ఏడాది పొడవునా పని దొరకడం లేదని, పని దొరికిన కూలీతో కుటుంబం నడవక పొట్టు చేత పట్టుకొని పట్టణాలకు వలస వెళ్లి అక్కడ మున్సిపాలిటీ కార్మికులుగా డ్రైనేజీలో పనిచేస్తున్న పరిస్థితి వ్యవసాయ కార్మికులకు నెలకొందని అన్నారు. 45 లక్షల కోట్ల కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో గాని, 2.91 లక్షల కోట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లో గాని వ్యవసాయ కార్మికులకు బడ్జెట్ కేటాయించకపోవడం సిగ్గుచేటు అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐపీకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జి కిషన్, జిల్లా సహాయ కార్యదర్శి నసీర్, జిల్లా ఉపాధ్యక్షులు పార్వతీ రాజేశ్వర్, జిల్లా నాయకులు ఈ రమేష్, వడ్డెన, సీతారాం, పెద్దన్న, కిషోర్, బాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నటువంటి వ్యవసాయ కార్మికులకు, కూలీలకు యంత్రీకరణ వలన గ్రామాలలో ఉపాధి లేనటువంటి పరిస్థితి మొత్తం తెలంగాణలో కాదు భారతదేశ వ్యాప్తంగా కూడా ఇలాంటి పరిస్థితి ఉన్నది. ఉపాధి లేకపోవటం వల్ల గ్రామాలలో కూలీలు గ్రామాలను వదిలిపెట్టి వలసలు పోతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనబడుతున్నది. ఈ రాష్ట్రంలో సుమారు 2011 లెక్కల ప్రకారం 60 లక్షల మందికి పైగా వ్యవసాయ కార్మికులు, దేశంలో 14 కోట్ల మందికి పైగా వ్యవసాయ కార్మికులు, వ్యవసాయ రంగంపై ఆధారపడి రెక్కలతోని వ్యవసాయ ఉత్పత్తుల్ని సృష్టించినటువంటి వ్యవసాయ కార్మికులు భిక్షగాలుగా మారినటువంటి పరిస్థితి ఈ దేశంలో, రాష్ట్రంలో ఉన్నది. వీళ్ళని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపై, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. ఇటీవల 10 నెలల క్రితం రాష్ట్ర ప్రభుత్వంగా ఎన్నిక కాబడినటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి వ్యవసాయ కార్మికులకు భృతి కింద సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తానని, అది 100 రోజులలో అమలు చేస్తానని ప్రకటించి ఇయర్కి 10 నెలలు గడిచిపోతున్నది. ఇప్పటికీ వాళ్ళకు సంబంధించినటువంటి భారతదేశ మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జయంతి వేడుకలు సిరికొండలో ఘనంగా జరిపారు. దేశానికి నెహ్రూ చేసిన సేవలను కొనియాడారు. సిరికొండ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బాకరం రవి ఆధ్వర్యంలో భారతదేశం మొదటి ప్రధాని పండిత్ జవహర్ లాల్ నెహ్రూ జయంతి వేడుకలను ఘనంగా జరిపారు. ముందుగా నెహ్రూ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం రవి మాట్లాడుతూ దేశానికి ఎన్నో రకాల సేవ చేస్తాడని, స్వాతంత్ర్యంలో కీలక పాత్ర పోషించాలన్నారు. నెహ్రూ పుట్టినరోజును దేశవ్యాప్తంగా పిల్లల దినోత్సవంగా జరుపుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గొల్ల ఎర్రన్న, మండల ఉపాధ్యక్షుడు జీల మల్లేష్ యాదవ్, బీసీసీల అధ్యక్షుడు నర్సింగ్, మైనార్టీ మండల అధ్యక్షుడు సయ్యద్ ఆసిఫ్, నరేందర్, దేగం సాయన్న, జనార్దన్, వంచ మహేష్, నర్సారెడ్డి, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. నవంబర్ 14 మరి మన తొలి ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి జయంతి సందర్భంగా, పుట్టినరోజు సందర్భంగా మరి మన సిరికొండ మండలంలో ఆయనకు మేము ఘనంగా పుట్టినరోజు పెట్టి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుపుతున్నాం. మరి గతంలో మనం చూస్తే మన దేశానికి మొదటి ప్రధానిగా సుమారు 15 సంవత్సరాలు పరిపాలించినటువంటి ఆయనకు పిల్లలంటే చాలా ఇష్టం. అందుకని మరి ఈ రోజును చిల్డ్రన్స్ డే ప్రకటించారు, పిల్లల దినోత్సవం. కాబట్టి మరి ఆయన ఆశయాలు మరి ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. నెహ్రూ గారు శాంతి మార్గంలో వెళ్ళి దేశానికి మంచి పరిపాలన అందించారు. కాబట్టి మరి ఆయన మేమందరం కూడా మరొకసారి గుర్తు చేసుకుంటాం. ఆయనకు మేమందరం కూడా కృతజ్ఞతలు చెప్తూ ప్రభుత్వ భూమి కబ్జా కాకుండా కాపాడిన వారిపై నిందలు వేయడం సరికాదని నందిపేట వీడీసీ అధ్యక్షులు ఎర్ర మురళి అన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా అసత్య ప్రచారాలు చేస్తున్న వ్యాఖ్యలపై న్యాయ పోరాటానికి వెళ్తామన్నారు. నందిపేట మండల కేంద్ర భూ వివాదంలో గ్రామాభివృద్ధి కమిటీపై చేసిన ఆరోపణలను గ్రామ వీడీసీ ముక్త కంఠంతో ఖండించింది. మండల కేంద్రానికి చెందిన రేష్మా బేగం, ఆమె భర్త సాజిద్లు నందిపేట వీడీసీ ₹1 ఇస్తేనే భూమిలోకి రాణిస్తామని ఇబ్బంది పెట్టిందంటూ చేసిన ఆరోపణలపై గురువారం వీడీసీ పెద్దలు మీడియా సమావేశం నిర్వహించారు.
అవి తప్పుడు ఆరోపణలని, ఎటువంటి ఆధారాలు లేకుండా అసత్య ప్రచారాలు చేస్తున్నారని, ఆ వ్యాఖ్యలపై న్యాయ పోరాటానికి వెళ్తామన్నారు. ఈ సందర్భంగా వీడీసీ అధ్యక్షులు ఎర్ర మురళి మాట్లాడుతూ, గ్రామంలో గల విలువైన ప్రభుత్వ భూమిని అధికారులు కాపాడాల్సింది పోయి భూ కబ్జాదారులు తప్పుడు పత్రాలను చూపిస్తూ రెచ్చిపోయి దర్జాగా కబ్జా చేస్తుంటే వారిపై చర్యలు తీసుకోకుండా విఫలమవుతున్నారని, కాబట్టే గ్రామ పౌరులందరూ గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో భూ కబ్జాను అడ్డుకుని ఎన్నో ఇబ్బందులు పడుతూ విలువైన భూమిని కాపాడుతున్నారన్నారు. భూ కబ్జాదారుల ఆటలు సాగట్లేదు కాబట్టి మాపై తప్పుడు నిందారోపణలు చేస్తున్నారని, వారికి ఇదొక అలవాటే అని, గతంలో కూడా ఇలాంటి ఆరోపణలు చేస్తూ గ్రామ ప్రజలను సందిగ్ధంలో పడేసి భూమిని కబ్జా చేసేందుకు వచ్చారని అప్పుడు తరిమి కొట్టామని అన్నారు. ఆ తప్పుడు ఆరోపణలను సహించేది లేదని తీవ్రంగా ఖండిస్తున్నామని, తమపై తప్పుడు ఆరోపణలు చేసిన కబ్జాదారులారా ఖబర్దార్ అంటూ ఈ వ్యాఖ్యలపై పరువు నష్ట దావా కూడా వేస్తామని, చట్టబద్ధతతో పోరాడుతూ భూమిని కాపాడుకుంటామన్నారు. మీడియా సమావేశంలో వీడీసీ అధ్యక్షుడు ఎర్రమురళి, మచ్చర్ల చిన్నసాయిలు, నారాయణ, నందిగుడి చైర్మన్ మచ్చర్ల సాగర్, మాజీ సర్పంచ్ ఎస్జి తిరుపతి, మాజీ వీడీసీ అధ్యక్షులు, మాజీ గుడి చైర్మన్లు, గ్రామ సీనియర్ నాయకులు, అన్ని కులాల చిన్న పెద్ద మనుషులు, కమిటీ సభ్యులు, గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు. నందిపేట గ్రామంలోని ఇక్కడ వ్యాన్ల అడ్డా అనేది ఎన్నో రోజుల నుండి వివాదాస్పదంగా జరుగుతుంది. భూమి వివాదాస్పదంగా గతంలో మేము మా భార్య సర్పంచ్గా ఉన్నప్పుడు గతంలో ఇది గవర్నమెంట్ భూమి అని మేము ఒక బోర్డు రాసినాం. ఆ బోర్డు చూసి, ఆ నెంబర్ చూసి ఎంఆర్ఓ గారు వచ్చి ఇది ఖచ్చితంగా ఇది గవర్నమెంట్ భూమి అని చెప్పేసి ఎంఆర్ఓ గారు బోర్డు వాతనం జరిగిన తర్వాత మేము ఇంట్లో పార్క్ చేద్దాం అనుకున్నాం. అందులో పార్క్ చేద్దాం అనుకుంటే అప్పుడు వచ్చి కూడా మమ్మల్ని ఇంట్లో 2 కోట్ల రూపాయలు తీసుకున్నారని చెప్పేసి మమ్మల్ని బంధం చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు అడ్డుకుంటే ఇప్పుడు పెద్ద మనుషులకు, ఊరు పెద్ద మనుషులకు కూడా ఇప్పుడు ఊరు పెద్ద మనుషులు పైసలు తీసుకున్నారని చెప్పేసి ఇప్పుడు కూడా వాదనలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఇది గవర్నమెంట్ భూమి అని ఎప్పుడైతే ఎంఆర్ఓ డిక్లేర్ చేసిండో ఇది మా ఊరు బావు కోసం, మా ఊర్లో ఒక హాస్పిటల్ దూరం ఉంది, ఒక గవర్నమెంట్ హాస్పిటల్ దూరంలో ఉంది, కనీసం దగ్గరలో పెట్టుకుంటారు. లేదు అంటే ఒక వృద్ధులకు కనీసం ఇక్కడ వాకింగ్ చేయడానికి కూడా మాకు ప్లేస్ లేదు, ఇక్కడ ఒక పార్క్ చేసుకుంటాం, లేకపోతే ఊరుకు ఉపయోగపడడానికి దేనికైనా దీనికి ఉపయోగించాలని మా పెద్ద మనుషులు అందరూ కోరుకుంటున్నారు. ఇదంతా దృష్టిలో ఉంచుకొని గవర్నమెంట్ ఏ విధంగా అయితే ఈ భూమిని మండలంలోని సర్వే నంబర్ 686/4 గల భూమిని ఏదైతే కేకే ల్యాండ్ ఖారీజ్ ఖాతా భూమి ఏదైతే ఉన్నదో ఆ భూమిని ఒక కబ్జాదారు, అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నటువంటి ఒక వ్యక్తి, కొంతమంది సంఘ విద్రోహ శక్తులని పెట్టుకొని, రౌడీ షీటర్లను పెట్టుకొని ఈరోజు ఈ భూమిని కబ్జా చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. దాన్ని వీడీసీ వారు ఈ భూమి ప్రభుత్వ భూమి అని చెప్పేసి ఇక్కడ నువ్వు ఎటువంటి నిర్మాణాలు చేయొద్దని చెప్తే ఈరోజు వీడీసీ పైన దాడి చేసి, వీడీసీ వ్యక్తులపైన దాడి చేసి ఆయన ఇబ్బందులు పెట్టాలని చూస్తూ ఉన్నాడు. ఆయనకు ఒకటే చెప్తా ఉన్నాం, ఎవరికైనా సంఘ విద్రోహ శక్తులకు ఏదైతే వాళ్ళు కోర్టు ఆర్డర్ అని చెప్తున్నారో అది తప్పు చెప్తున్నారు. ఈ కోర్టు ఆర్డర్ కూడా మేము క్లియర్గా మీడియా ముఖంగా చెప్తున్నాం. కోర్టు 14వ ఆప్షన్లో చెప్పింది క్లియర్గా 686/4 అనే భూమి ఇది క్లియర్గా ఖారీజ్ ఖాతా ప్రభుత్వ భూమి. ఈ భూమిలోకి ఈ పిటిషనర్ ఎవరైతే ఉన్నారో రేష్మా బేగం, ఆ రేష్మా బేగం ఈ 686/4 అనే కేకే ల్యాండ్లోకి మీరు డైరెక్షన్ ఇచ్చింది. అదేవిధంగా కోర్టు కలెక్టర్ గారికి, తహసీల్దార్ గారికి కూడా ఒక డైరెక్షన్ ఇచ్చింది. ఏదైతే ఈ ప్రభుత్వ భూమి 2 ఎకరాల 4 గుంటలు ఉందో ఆ భూమిని మీరు వెంటనే దీనికి ఫెన్సింగ్ వేసి దాన్ని మీరు రక్షించాలని చెప్పేసి కూడా డైరెక్షన్ ఇచ్చింది. ఇప్పుడు అధికారులకు కూడా మేము చెప్తా ఉన్నాం, మీరు నిమ్మకు నీరెత్తినట్టు ఉండి ఇవాళ సంఘ విద్రోహ శక్తులు, కబ్జాదారులు, రౌడీ షీటర్లు వచ్చి ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే ఇవాళ పోలీస్ అధికారులు పట్టించుకున్నట్లేదు, ఇవాళ రెవెన్యూ అధికారులు పట్టించుకోవట్లేదు. కొంతమంది నాయకులు కూడా దీంట్లో ఉన్నారని మాకు తెలుస్తూ ఉన్నది. ఖబర్దార్, ప్రతి ఒక్కరికి చెప్తున్నాం, నందిపేట అంటే 25,000 జనాభా ఉంది, 25,000 మంది పబ్లిక్ ఉన్నారు. ఖబర్దార్ బిడ్డ, ఎవడైనా మా గ్రామానికి సంబంధించినటువంటి సెంటు భూమిని ఆక్రమించుకోవాలనుకున్నా వాడిపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ గ్రామం అంతా ఒకే తాడిపైన ఉంటుంది, గ్రామం అంతా ఏకమై ఉన్నాం. ఎంత పెద్ద రౌడీలు వచ్చినా, రౌడీ షీటర్లు వచ్చినా, రాజకీయ నాయకులు వచ్చినా ఇంచు భూమిని కూడా మీరు ముట్టారని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ప్రభుత్వ ఉద్యోగం పొంది ప్రజలకు సేవ చేయాల్సిన పోలీసులు భక్షకభటులుగా మారుతున్నారు. ఫ్రెండ్లీ పోలీస్ విధానం పక్కకు పెట్టి అందిన కాడికి దోచుకుంటున్నారు. వారం రోజుల వ్యవధిలో 2 ఎస్ఐలు ఏసీబీ వలలో చిక్కారంటే అవినీతి ఏ స్థాయిలో జరుగుతుందో అర్థమవుతోంది. వారం రోజుల వ్యవధిలో 2 పోలీసు అధికారులు ఏసీబీ వలలో పడ్డారు. స్టేషన్ బెయిల్ కోసం లంచం తీసుకుంటూ వర్ణి ఎస్ఐ చిక్కగా తాజాగా లింగంపేట్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ అరుణ్,
రైటర్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. రైతులు తొందరపడి దళారులను ఆశ్రయించి ధాన్యం అమ్మి మోసపోవద్దని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. రైతులు పండించిన చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని ఆయన వెల్లడించారు. డిచ్పల్లి మండలం మెంట్రోస్పల్లి గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాలను మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పిస్తూ ప్రతి ధాన్యం గింజ కొంటామని అన్నారు. రైతుల పక్షపాతిగా కాంగ్రెస్ పార్టీ వెన్నంటే ఉంటుందని తెలిపారు. దళారుల మోసానికి గురి కావద్దని, ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ధాన్యం విక్రయించిన రైతులకు నేరుగా ఖాతాలోకి డబ్బులు జమ చేస్తామన్నారు. ఐడీసీఎంఎస్, డీసీఎంఎస్, ప్రాథమిక సహకార సంఘాలు, ఐకేపీ సంఘాల వారికి పలు సూచనలు చేశారు. 500 రూపాయల బోనస్ రైతులకు నేరుగా అందించాలని కోరారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన రైతుల ఖాతాలోకి ధాన్యం డబ్బును వెంటనే జమ చేసి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి 10 సంవత్సరాలు 8 లక్షల కోట్ల అప్పు చేశారని అన్నారు. 8 లక్షల కోట్ల అప్పు కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చే నాటికి మిగిల్చారని, ఇది అబద్ధమని నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని మంత్రి జూపల్లి కృష్ణారావు సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, తాహిర్ బిన్ హమ్దాన్, నాగేశ్వరరెడ్డి, డిచ్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అమృతాపూర్ గంగాధర్, జిల్లా కాంగ్రెస్ నాయకులు మునిపల్లి సాయిరెడ్డి, దర్పల్లి కాంగ్రెస్ అధ్యక్షుడు బాలరాజ్, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి చెలిమిల నర్సయ్య, రూరల్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పులసాని శ్రీనివాస్, ధర్మగౌడ్, శాంసన్ తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క మార్కెట్ యార్డ్ పరిశీలన చేసి, కొనుగోలు కేంద్ర పరిశీలన చేసి రైతులకు ఎటువంటి నష్టం జరగకుండా, దళారీల బాధ పడకుండా, అట్లాగే రైతులకు 5%, 10% గత ప్రభుత్వంలో కోతలు పెట్టి తేమ శాతం తక్కువని, తుఫాలు తక్కువని రైతులు దోపిడీ చేసారు. అవి జరగకుండా ఉండాలని చెప్పి రైతు దగ్గరకు వచ్చి వాళ్ళు తీసుకున్న జాగ్రత్తలను గురించి ఒక్కొక్కరికి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక్కడ రైతులు కొనుగోలు చేసిన తర్వాత, ఒడ్లు కొనుగోలు అయిన తర్వాత, తూకాలు అయిన తర్వాత వాళ్ళు రసీదు ఇస్తాను. రసీదులో ఎన్ని బస్తాలు, ఎన్ని కిలోలు, ఎంత మోతాదు అని చూస్తూ, అట్లాగే బోనస్ కూడా 500 రూపాయలు కలిపి రసీదు ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తాము. సో ఇక్కడ కొన్న తర్వాత వాళ్ళకి ఆ రసీదు ఇచ్చిన తర్వాత డైరెక్ట్గా లోడ్, ఈ రసీదు పుట్టిన తర్వాతనే ఈ బస్తాలు లోడ్ ఎక్కాలి. మళ్ళీ రైతులు మిల్లర్ దగ్గరకు పోయి పడిగాపులు కావాల్సిన అవసరం ఉంటుందని జిల్లా కలెక్టర్ను, సంబంధించిన సివిల్ సప్లై శాఖ అధికారులను పిలిచి మా గౌరవ శాసనసభ్యులు గారు, అంటే శాసనసభ్యులు భూపతి గారు అందరి సమక్షంలో మార్కెట్ కమిటీ అధికారులు, మార్కెట్ అధ్యక్షులు రైతులకు అన్ని అధికారులు కూడా ఆదేశిస్తూ రైతులకు జాగ్రత్త చెప్పి వాళ్ళు ₹1 నష్టపోకుండా ప్రయత్నం చేస్తాను. ఇవన్నీ కూడా సక్రమంగా జరుగుతున్నాయి. ప్రతిపక్ష నాయకులు కేవలం అల్లరి చేయాలనే ఆలోచనతోటి రాజకీయ లబ్ధి కోసం. శాసనసభ ఎన్నికల తర్వాత తెలంగాణలో ప్రజల మధ్య మతపరమైన విభేదాలు పెంచేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు విమర్శించారు. వామపక్ష పార్టీల సదస్సును జయప్రదం చేయాలని కోరారు. మతోన్మాద విద్వేష శక్తుల నుండి తెలంగాణను రక్షించుకుందాం, మత సామరస్యాన్ని కాపాడుకుందాం అనే అంశంపై ఈ నెల 13న నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిర్వహించే జిల్లా సదస్సును వామపక్ష, అభ్యుదయ, సామాజిక, మానవతావాదులు పాల్గొని జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు పిలుపునిచ్చారు. గురువారం వర్ణి పార్టీ కార్యాలయంలో ఏరియా కమిటీ సమావేశం బుర్ర గంగాధర్ అధ్యక్షతన జరిగింది. జమిలీ ఎన్నికల పేరుతో కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తుందని మండిపడ్డారు. మతోన్మాద రాజకీయాలను తెలంగాణ గడ్డ అంగీకరించబోతున్నారు. ప్రజలను చైతన్యపరిచేందుకు వామపక్ష పార్టీలు సదస్సును నిర్వహిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో పార్టీ ఏరియా కార్యదర్శి నన్నిసాబ్, కమిటీ సభ్యులు లక్ష్మణ్, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. 17న జిల్లా కేంద్రంలో వామపక్షాల ఆధ్వర్యంలో జిల్లా సదస్సును మతోన్మాద ప్రమాదం, ప్రజలపైన వాటి ప్రభావం అనేటువంటి అంశంపైన నిర్వహించటం జరుగుతూ ఉన్నది. ప్రధానంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సమస్యల్ని పక్కన పెట్టి ఈరోజు ప్రజల భావోద్వేగాలతోటి ఆడుకునేటువంటి పద్ధతుల్లో తమ నిర్ణయాల్ని చేస్తూ ఉన్నది. అదేవిధంగా నియంతృత్వం వైపు ఆలోచించటం కోసం ఈరోజు జమిలీ ఎన్నికల పేరుతోటి మొత్తం దేశమంతటా బీజేపీ పాగా వేయాలా, నియంతృత్వాన్ని కొనసాగించాలా అనేటువంటి ఒక రాజకీయ దురహంకారంతో వ్యవహరిస్తూ ఉన్నది. జమిలీ ఎన్నికల్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. రాబోయే కాలంలో ప్రజా సమస్యలపైన ఉద్యమాల్ని నిర్వహించటం కోసం ఈ సదస్సు నిర్వహించటం జరుగుతూ ఉంది.
అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారంటీల అమలులో కూడా ఈరోజు ప్రభుత్వం వైఫల్యం చెందినటువంటి పరిస్థితి ఉన్నది. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీల అమలు కోసం ప్రజలు ఈరోజు ఉద్యమ బాట పట్టేటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. కాబట్టి ప్రజల అసంతృప్తికి కారణం ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం. భారతదేశ మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జయంతిని కారుణ్య పాఠశాలలో జరిపారు. జవహర్ లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని సీతారాం నగర్ కాలనీలో గల కారుణ్య ఉన్నత పాఠశాల ఎన్ఎస్ఆర్ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొని నృత్యాలు చేస్తూ అందరినీ అలరించారు. జవహర్ లాల్ నెహ్రూ జన్మదినం సందర్భంగా నవంబర్ 14వ తేదీన బాలల దినోత్సవంగా జరుపుకుంటారని ఆ సంస్థ ప్రిన్సిపాల్ సిహెచ్ లలిత గౌడ్ తెలిపారు. చిన్నారులు మానసికంగా ఉండేందుకు ఇలాంటి కార్యక్రమాలు ప్రత్యేకంగా జరుపుకుంటున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చిన్నారుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సీతారాం నగర్ కాలనీ ఏరియాలో ఉన్నటువంటి ఎన్ఎస్ఆర్ ఇంపల్స్ కారుణ్య రన్పై ఎన్ఎస్ఆర్ ఇంపల్స్ పాఠశాలలో మొదటి సంవత్సరం గాను ఈరోజు బాలల దినోత్సవం సందర్భంగా ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల సంబంధించినటువంటి విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో చాలా అలంకరించి చూపర్లను ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలకు, తల్లిదండ్రులకు అందరికి కూడా మా పాఠశాలను తరఫున ఎన్నో సంవత్సరం మేము చూస్తున్నాము. ఇక్కడ ఇటువంటి స్కూలు చాలా బాగుంది, మెయింటెనెన్స్ బాగుంది. ముఖ్యంగా రాము గారికి మేము చాలా ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే ఆయన సొంతంగా ప్రత్యేకంగా శ్రద్ధ వహించి అన్ని చేస్తున్నందుకు మాకు చాలా బాగుంది. అన్ని కార్యక్రమాలు కూడా చాలా ఇంట్రెస్ట్గా చేస్తున్నారు. అది కంటిన్యూ చేయాలని చెప్పి మనం ముందు చేసుకోవాలి అని మేము కోరుతున్నాము. మా రాము గారు అన్నట్టుగా ప్రథమ వార్షికోత్సవం చేసుకోవాలి, కంపల్సరీగా చేసుకోవాలని మేము కోరుతున్నాము. ఇదే రకంగా ప్రతి సంవత్సరం చేసుకుంటూ ముందుకెళ్ళాలి. మన స్కూల్ బాగుపడాలని, తర్వాత మేము అందరికి ఎంకరేజ్ చేయాలని చెప్పి మేము కోరుతున్నాం సార్. మీ టీచర్లకు మన ప్రిన్సిపాల్ని ఈ సంవత్సరం స్థాపించబడిన కారుణ్య స్కూల్ రన్ బై ఎన్ఎస్ఆర్ ఇంపల్స్ స్కూల్లో టీచర్స్ డే సెలబ్రేషన్స్ జరిగింది. చిల్డ్రన్స్ డే సాంస్కృతిక కార్యక్రమాలు ప్లస్ పిల్లల యొక్క పార్టిసిపేట్స్, డ్యాన్స్ అన్నీ బాగా జరిగాయి. దీనికి తోడ్పడిన ఉపాధ్యాయ బృందానికి, డైరెక్టర్ గారికి చాలా ఆనందం. అట్లాగే ఈ స్కూల్ ఈ ఇయరే స్థాపించబడింది ఇక్కడ. అండ్ 1 to 5th వరకు సిబిఎస్ఈ ప్యాటర్న్ అండ్ 6th to 10th క్లాస్ వరకు ఐఐటి ఫౌండేషన్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో పిల్లలు అండ్ ఇప్పటి వరకు అయితే పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇంకా ముందు కూడా దీన్ని ఇంకా డెవలప్ చేయాలి వాళ్ళ సపోర్ట్తో. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ అంజనా అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలోనే గర్భిణీలు డెలివరీలు చేసుకోవాలని, అవసరమైన అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని ఆమె తెలిపారు. దర్పల్లి మండల కేంద్రంలో గల 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ అంజనా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో జరుగుతున్న ప్రసవాలు, ఐపీ, ఓపీ, డెలివరీ రిజిస్టర్లను పరిశీలించారు. అనంతరం రోగులకు అందిస్తున్న సేవలపై ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ మౌనికను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ అంజనా మాట్లాడుతూ ప్రస్తుతం డెంగ్యూ, వైరల్ జ్వరాలు అధికమయ్యాయని అన్నారు. సీజనల్ వ్యాధుల నివారణకు వైద్య ఆరోగ్య శాఖ అవసరమైన అన్ని చర్యలు చేపడుతుందని చెప్పారు. ప్రజలు పరిసరాల పరిశుభ్రత పాటిస్తూ దోమల నివారణపై దృష్టి పెట్టాలని సూచించారు. ఆసుపత్రికి వచ్చే రోగులతో సిబ్బంది మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ ఎళ్లవేళలా అందుబాటులో ఉండాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మౌనిక, సిహెచ్ఓ జెమ్స్, డిపిఎంఓ శ్రీనివాస్, నర్సింగ్ ఆఫీసర్స్ దినేష్, సుజాత, హెల్త్ సూపర్వైజర్ భూలక్ష్మి, సిబ్బంది మురళి, సంతోష్, వాజిద్, లత, పూజ, రాము తదితరులు పాల్గొన్నారు. అంటే అట్లా కాదు, ఒక పై ఆఫీసర్ వచ్చినప్పుడు నీకు ఒకవేళ నువ్వు మా కంట్రోల్లో లేవని నువ్వు అంత నెగ్లెక్ట్ చేసి వచ్చినట్టున్నావు. సుజాత నీ రిపోర్ట్ 5 ఉంది. ఎందుకు మరి ఇది ఎందుకు పెడుతున్నారు? ఐడెంటి సూపర్వైజర్ ఎందుకు పెడుతున్నారు? కానీ ఇంకా డేట్ ఎట్లాంటిది ఏం రాలేదు. డేట్ వస్తే మాత్రం చేస్తాను. చాలా రోజులు అవుతుంది కదా, మాత్రం చేసి ఇచ్చినామంటావు. పెట్టాలా పాపం వాళ్ళు 24 గంటలు డ్యూటీలు చేస్తున్నప్పుడు ఏం తెచ్చుకున్నారో పెట్టవా?
లింబాద్రి గుట్టపై భక్తుల కోసం కనీస సౌకర్యాలు కల్పించలేదని చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పందించారు. గుట్టపై చేసిన ఏర్పాట్లు కనిపించలేదా అని ప్రశ్నించారు. భీమ్గల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. భీమ్గల్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు బొదిరే స్వామి మాట్లాడుతూ కొంతమంది బీఆర్ఎస్ నాయకులు లింబాద్రి గుట్టపై కనీస వసతులు లేవని, అభివృద్ధి గురించి మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉందన్నారు. గత 10 సంవత్సరాలు మీరే అధికారంలో ఉండి బాల్కొండ నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మంత్రిగా ఉండి కూడా దక్షిణ బద్రీనాథ్ గా పిలువబడే లింబాద్రి గుట్టపై కనీస వసతులు కల్పించలేని అసమర్థ నాయకులు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. అభివృద్ధి అంటే రోడ్లు, డివైడర్లే కాదు, అక్కడికి వచ్చే భక్తులకు కనీస వసతులు, మహిళలకు బాత్రూంలు, మరుగుదొడ్లు, నీటి వసతులు అని అన్నారు. రాబోయే రోజుల్లో లింబాద్రి గుట్టపై భక్తులకు అన్ని రకాల వసతులు కల్పించడానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కుంట రమేష్, ఎస్సీసీఎల్ మండల అధ్యక్షులు అనంతరావు, యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు వాక్క మహేష్, యువజన మండల అధ్యక్షులు అవినాష్, మహిళా అధ్యక్షురాలు కల్పన, విక్రమ్, మాలవత్ రాములు, సురేష్, శివ, సునీల్, మనోజ్, సేవాలాల్, శ్రీను, దినేష్, నవీన్, జుబేర్, నర్సయ్య, కలీం, అజహర్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. టెంపుల్ పై అక్కడ జరిగిన కార్యక్రమాల్లో భాగంగా నిన్న టీఆర్ఎస్ నాయకులు కొంతమంది ప్రెస్ ద్వారా మాట్లాడుతూ భక్తులకు కనీస వసతులు లేవు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. గత 10 సంవత్సరాల నుంచి మరి మీ ప్రభుత్వమే ఉన్నది కదా, టీఆర్ఎస్ ప్రభుత్వము, మరి ఏం చేశారు మీరు? కనీసము అక్కడ నీటి వసతి, కనీసము అక్కలకు చెల్లెలకు అక్కడికి వచ్చే భక్తులు కనీసం ఒక బాత్రూంలో లేని పరిస్థితి ఉన్నది. స్నాన గదులు ఎట్లాంటి అభివృద్ధి లేదు. మరి మీరు 10 సంవత్సరాలు పాలించి ఏం చేసిర్రు లింబాద్రి గుట్టకు అని చెప్పేసి ఆ మాట్లాడిన నాయకులను అడుగుతా ఉన్నాం, ప్రశ్నిస్తూ ఉన్నాము. అయ్యా ప్రశాంత్ రెడ్డి, మీరు ప్రజలను రెచ్చగొట్టడమే కాదు, ప్రజలకు కావాల్సిన వసతులు ఒక్కటి కూడా వేయలేరు. కనీసం మీరు ఇంకా రోడ్లు, డివైడర్లు కట్టడం తోటి అభివృద్ధి కాదు, భక్తులకు కావాల్సిన సౌకర్యాలు కూడా కల్పించేది ఉండే. కానీ ఇంకా మీరు కల్పించకపోవడం పక్కకు పెట్టేసి ఇంకా మీరే మాట్లాడుతూ ఉన్నారు. మీ కార్యకర్తలకు ఒకసారి ఆలోచించుకోమని చెప్పండి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లాలో ఇన్ఛార్జ్ మంత్రి సుడిగాలి పర్యటన, ధాన్యం కొనుగోలు కేంద్రాల సందర్శన. గత ప్రభుత్వ పంతానికి పోతున్న దస్తావేజు లేఖరులు, దుకాణాలు మూసి గుట్టుగా పనులు, పారదర్శకంగా కొనసాగుతున్న రిజిస్ట్రేషన్లు. తడపాకల్ గోదావరికి భారీగా తరలివచ్చిన భక్తులు, నదిలో పుణ్య స్నానాలు, శివలింగాలకు పూజలు. మంత్రి పర్యటనలో ప్రోటోకాల్ వివాదం, అధికారుల తీరుపై ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఆగ్రహం. జిల్లా అంతటా ఘనంగా చాచా నెహ్రూ జయంతి వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.